రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పూరికిపోయిన వంట కాలువలను తవ్వించడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి మురికి డ్రైన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ డ్రైన్ ద్వారా ఎండమూరు, పెద్దాపురపాడు, గొర్రిపూడి గ్రామాలకు చెందిన మురికి నీరు వెంకటేశ్వర స్వామి కాలువ ద్వారా తుల్యబాగా డ్రైన్లో కలవడం జరుగుతుందని ఈ ప్రాంత రైతులందరూ ఎటువంటి పంట నష్టం ఉండకుండా ఉండేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ ముందుకు వచ్చి పనులు చేపట్టడం అభినందనీయమని పెద్దాపురప్పడు నీటి సంఘం ప్రెసిడెంట్ బిరదా శ్రీనివాస్, గొర్రెపూడి నీటి సంఘం ప్రెసిడెంట్ తాతాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, గొల్లపల్లి బుజ్జి ప్రసాద్, వీరభద్రరావు, వాసిరెడ్డి సూరిబాబు, ప్రసాద్, శ్రీను, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కానీ వారందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీతో పాటు పక్కన సాగు చేసుకుంటున్న రైతుకి ఇబ్బంది కలగకూడదు. ఆ రైతుకి ఇబ్బంది కలగకుండా రేపొద్దు కాలువలు తగిలినప్పుడు కానీ అయినా సరే చాలామంది సరైన అనుమతులు లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద మాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు దయచేసి అటువంటి వాళ్ళందరూ కలిసి చాలా చోట్ల తవ్వుతూ ఉన్నారు. అన్ని చోట్ల ఇంచుమించు 5 చోట్ల 6 చోట్ల మిషన్లు పెట్టి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతం రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ శాంక్షన్ ఉన్నంత వరకు అవుతారు వీళ్ళు. తర్వాత అటువంటిది ఏదంటే చుట్టుపక్కల రైతులు కూడా కొంచెం తలకు చేసి కాలం, ఎందుకంటే మళ్ళీ 4 రోజులు పోతే వర్షాలు స్టార్ట్ అయిపోతే తర్వాత మనం ఏం చేయలేం. ఈ సంవత్సరం పంట మీకు కూడా కిందకి నీరు దిగడం కూడా బాగుంటుంది, మీకు మంచి పంట వస్తుంది. కాబట్టి మీరు కూడా చేయవలసిందిగా వాళ్ళు కూడా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల తరఫున ఎంతోమంది రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటేనండి అవన్నీ కూడా చూపించి ఇప్పుడు వాళ్ళు రైతులు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వెంటనే అధికారులకు ప్రతి గింజ కూడా కొనే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేయించినటువంటి మన పంతం నానాజీ గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా మా కేఎంజీ కెనాల్ కూడా గ్రాంట్ లేకపోయినా ఆయన మినిస్టర్ గారిని పట్టుకుని గ్రాంట్ తెప్పించి కాలువను పూర్తిగా తవ్వించారండి. అదే కాకుండా డ్రైన్లు ఎస్టిమేట్ ఎవరికి గ్రాంట్లు లేకపోయినా ఆక్వా రైతులతో కూడా వీళ్ళందరూ మాట్లాడి ఈ డ్రైన్లు కూడా పూర్తిగా తవ్వించి రైతులకు రాబోయే సీజన్లో ఖరీఫ్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ అభివృద్ధి ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆయన కృషి ఎనలేని కృషి చేస్తున్నారని కూడా పంతం నానాజీ గారికి నేను ఈ సభాముఖంగా కానీ ఈ రైతుల ముఖంగా కానీ నేను నీటి సంఘ అధ్యక్షునిగా కూడా ఎంతో ఆయనకు రుణపడి ఉన్నానని ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ ప్రజల క్షేమం గురించి నిరంతరం క్షమించడానికి కూడా నేను కోరుకుంటున్నాము. ఇలా పెద్దావరోటు ఆరేటం గొలపాలెం దగ్గర వెళ్తుందండి, గొరుపూడిలోకి వెళ్తుందండి, గొరుపూడి తులిపాలెంలోకి వెళ్తుందండి. ఈ డైన్ బాగా మూసిపోయిందండి. మా నానాజీ గారితో చెప్తే మా ఎమ్మెల్యే గారు ముందు తవ్వించి నేను తర్వాత చూస్తాను, నువ్వు వచ్చి నేను విజయవాడలో ఉన్నాను, నువ్వు మంచిగా కైనెట్టి తవ్వించి అని చెప్పారండి మాకు. ఆయన మాట ప్రకారంగా మేము మన శుక్రవారం నాడు మిషన్ దింపి మొదలెట్టామండి పనిని. మనీ ఇవాళ కూడా ఇంకో మిషన్ తీసుకొచ్చామండి, ఆతల కొట్టుని పెట్టి మనీ అది కూడా లాగిందామనండి. పని చేస్తున్నాను మా ఎమ్మెల్యే గారి దయ వల్ల. ఈ రైతులందరికీ కూడా నీరు సక్రమంగా దిగేలాగా మేము చూస్తామండి. ఈ చెరువులను కూడా మేము అడిగామండి, కొత్త మీరు కూడా సహకరించమని చెప్పామండి. మా ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పింతా అని చెప్పానండి.